మొదటి విడత ఎలక్షన్లో మీరు ప్రచారం చేసిన తీరు ఎలా ఉన్నది, ప్లస్ బీసీలు ఎన్ని సీట్లు గెలవచ్చు అని మీరు అనుకుంటున్నారు? నమస్కారం అన్న. రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికలు ఈరోజు జరగబోతున్నాయి. మొదటి విడతలో ఏ విధంగా అయితే జనరల్ స్థానాల్లో బీసీలు మెజార్టీ స్థానంలో ఎలా అయితే గెలిచారో, రెండో విడత నెక్స్ట్ మూడో విడతలో కూడా బీసీలు జనరల్ స్థానంలో బీసీలు గెలవడం మేము కోరుకుంటున్నాం. ఎందుకొరకంటే ఈరోజు చాలా గ్రామాల్లో మళ్ళీ అగ్రవర్ణాలు ఎవరైతే బలపరుస్తున్నారో, ఎక్కడైతే బీసీలు ఎస్సీలు రిజర్వేషన్ దగ్గర మళ్ళీ వాళ్ళ ఆజమాయిషి ఉండాలని వాళ్ళు బలపరిచిన అభ్యర్థులు ఈరోజు మళ్ళీ తెరవెనికి వచ్చిండ్రు. మేము బీసీ సమాజం నుంచి కానీ బీసీ సంఘాల నుంచి కానీ ఇంటలెక్చువల్స్ నుంచి కానీ మేము ఒకటే చెప్తున్నాం, ఎక్కడైతే అగ్రవర్ణాలు బలపరిచిన అభ్యర్థులను ఖచ్చితంగా ఓడించండి. ఎందుకొరకంటే అక్కడ బీసీ బిడ్డలు కూడా ఈరోజు బరిలో ఉన్నారు. అటువంటి వ్యక్తులను గెలిపించండి. ఈరోజు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణ ఆత్మగౌరవ ఎన్నికలుగా భావిస్తున్నాం. ఎందుకొరకంటే మాట ఇచ్చి మాట తప్పిన ప్రభుత్వం మొదటిసారి జరుపుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి 42% రిజర్వేషన్ ఇస్తామని మోసం చేసిన ప్రభుత్వం జరుపుతున్న మొదటి స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా బీసీ సమాజం నుంచి మాత్రం ఖచ్చితంగా గుణపాఠం జరుగుతుంది వాళ్ళకు. ఎందుకొరకంటే ఇప్పుడు వచ్చే రిజల్ట్స్ భవిష్యత్తులో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ కార్పొరేషన్లో అత్యధిక స్థానాలు ఇచ్చే విధంగా అన్ని పార్టీలకు కనువిప్పు కలిగే విధంగా ఈరోజు ఈ స్థానిక సంస్థల ఎన్నికల రిజల్ట్ ఉండబోతున్నాయని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అయితే ఇప్పటి వరకు ఎన్ని స్థానాలు బీసీలు గెలుచుకున్నారు? దాదాపున 60%. గద్వాల జిల్లాలో అత్యధికంగా 68.1% జనరల్ స్థానాల్లో, దాదాపు ఓవరాల్గా 46% పైగా ఈరోజు జనరల్ స్థానంలో బీసీలు గెలుచుకున్నాం. మాకు బీసీ రిజర్వేషన్ ఉన్న కాడ ఎట్లా మేమే గెలిచేది, ఏ పార్టీ అయినా సంబంధం లేదు, కానీ బీసీలు గెలవాలి. మా ప్రధాన కాన్సెప్ట్ ఏంటంటే జనరల్ స్థానాల్లో బీసీలు గెలవాలని ఒక తాపత్రయంతో మేము చాలా గ్రామాలు తిరగడం జరిగింది. అవన్నీ సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో ఉన్నాయి. మొదటి ఫేజ్లో జరిగిన గద్వాలలో కానీ వనపర్తి నియోజకవర్గం కానీ ఎప్పుడు చరిత్రలో దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా జనరల్ స్థానాల్లో గెలవని బీసీలు ఈరోజు గెలవడం జరిగింది. దానికి మేము చాలా సంతోషంగా ఈరోజు బాగా చైతన్యం గ్రామాలలో ఎటువైనా కూడా మేము తిరుగుతున్న అప్పుడు కనిపిస్తుంది కదా. ఈరోజు ఈ బీసీ భావజాల వ్యాప్తి గ్రామాలకు కూడా బలంగా తాకింది. దాని పర్యవసనమే ఈసారి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల రిజల్ట్ ఉండబోతున్నాయని మేము అనుకుంటున్నాం. అయితే కొన్ని స్థానాలలో ఓసీలు నిలబడ్డ స్థానాలలో ఇద్దరు ఓసీలు నిలబడితే ఒక ఓసీని డ్రాప్ చేయించి ఇంకొక ఓసీకి సపోర్ట్ అనేది తీసుకురావడం అనేది జరుగుతుంది. మరి ఈ రకంగా మరి అక్కడ బీసీలు గెలిచే అవకాశం ఉన్నదా? ఇది అగ్రవర్ణ అనేది ఎప్పుడు ఒక కుట్ర ఉంటుంది వీళ్ళది. ఎక్కడ పోయినా కూడా ఎలక్షన్లు జరిగినా విలేజ్లో ప్రధానంగా వీళ్ళది ఎట్లుంటుందంటే, వీళ్ళు శాసించే వ్యక్తే అక్కడ సర్పంచ్గా ఉండాలి అనేది ఒక ఆలోచన ఉంటుంది వీళ్ళకి. ఇద్దరు పోటీలు నిలబడి తెలివిగా ఒక రెడ్డిని తప్పించినట్టునే వాళ్ళు అవతల బీసీలు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరి మధ్యలో వాళ్ళ మధ్యలో ఓట్లు చీలిపోతాయి. ఇతను రెడ్డి ఉన్న వ్యక్తి రోజు గెలుస్తాడు అనే ఉద్దేశంగా వాళ్ళు రెడ్డి ఉన్న ఒక అతను డ్రాప్ చేసి ఈరోజు ఇద్దరు బీసీలు ఒక రెడ్డి పోటీలో ఉన్నారు. అంటే ఖచ్చితంగా ఏంటంటే దీన్ని బీసీల మధ్య బీసీల కొట్లాట పెట్టాలని వాళ్ళ తాపత్రయం. ఒక రెడ్డి డ్రాప్ అయినట్టు ఏంటంటే బీసీల మధ్యలో అవగాహన లోపం కలిగించాలని, వాళ్ళ మధ్యలో కొట్లాట పెట్టించాలని, ఆ ఓట్లు చీలిపోతే మళ్ళీ మేము బెనిఫిట్ అవుతాం అనే ఉద్దేశంగా జరుగుతున్న గ్రామం అది. కాబట్టి ఇటువంటి కొత్త ఎత్తుగడను బీసీలు చాలా నిశ్చితంగా గమనిస్తున్నాం. ప్రతి విలేజ్లో చైతన్యంతో ముందుకెళ్తున్నాం. కాబట్టి వాళ్ళు ఎన్ని రకాల డ్రామాలు చేసినా, ఎంతమంది డ్రాప్ అయినా, ఎంతమంది బీసీల మధ్య కొట్లాట పెట్టినా, చిచ్చు పెట్టినా రేపు రిజల్ట్ మాత్రం బీసీలకు అనుగుణంగా వస్తాయి. బీసీలే విజయకేతనం ఎగిరివేస్తారు జనరల్ స్థానాలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 550 స్థానాలు జరిగితే దాంట్లో ఓవరాల్గా మొత్తంగా బీసీలు గెలిచినాయి 230. అంటే మేము దాదాపు 552 దాదాపు 50% వరకు రీచ్ అయినట్లే. మేము దాంట్లో రిజర్వ్ స్థానాల్లో దాదాపు 116 స్థానాలు ఈరోజు గెలవడం జరిగింది జనరల్ స్థానాల్లో కూడా. అంటే ఎంత పెద్ద అచీవ్మెంట్ ఒకసారి మీరు బీసీ సమాజం గమనించాలి. నెక్స్ట్ రెండో విడత మూడో విడతలు కూడా ఇదే రిపీట్ కావాలని మేము కోరుకుంటున్నాం. ఇంకొకటి ప్రధానంగా ఏంటంటే అన్రిజర్వ్డ్ జనరల్ ప్లస్ మహిళ ఉన్నారు కదా, దాంట్లో కూడా దాదాపు 237 గెలవడం జరిగింది బీసీ, ఓన్లీ బీసీలు. తర్వాత బీసీ రిజర్వ్ స్థానాలు జనరల్ ప్లస్ మహిళ దాంట్లో 114 గెలవడం జరిగింది. ఓవరాల్గా రిజర్వ్ జనరల్ కేటగిరీలో దాదాపు 230 గెలవడం జరిగింది. అంటే ఈ ఫలితాలు అంటే ఈ గాన మనం అనాలిసిస్ కానీ సెన్సెక్స్ గమనిస్తే దాదాపు మెజార్టీ ఎక్కడైనా కూడా బీసీ భావజాలం బలంగా జరిగిందనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ ఖచ్చితంగా రెండో విడత ఈ రోజు జరుగుతున్న రెండో విడత కానీ 17వ తారీఖు జరిగిన మూడో విడతలు కానీ ఖచ్చితంగా బీసీలు రేపు మెజార్టీ సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, ఉప సర్పంచులుగా గెలవబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సార్ చెప్పండి సార్, ఒక సీనియర్ ఇంటలెక్చువల్గా మీరు కూడా మొదటి విడత ఎన్నికల్లో ఎన్నో గ్రామాల్లో మీరు తిరిగినారు, ప్రచారం కూడా చేసినారు బీసీలకు అనుగుణంగా. సో మీ అనుభవం ఏం చెప్తుంది ఈ మొదటి విడత ఎలక్షన్ల పైన? ముందుగా అన్న నమస్కారం. అయితే మొదటి విడత పోలింగ్ చాలా ఆశాజనకంగా ఉన్నాయి. ఎందుకంటే బీసీలకు భావజాలం అనేది పెరిగింది.
గతంలో ఈ 42% ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నదో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకుండా ఎలక్షన్లకు వెళ్ళి కేవలం 17%తోనే బీసీలకు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు జరిపిస్తుందో ఇది అందరికీ కూడా అర్థమైపోయింది కనుక గ్రామంలో బీసీల చైతన్యం అయితే పెరిగింది. అదేవిధంగా మనకు ఫలితాలు కూడా వచ్చినాయి. తప్పకుండా ఈ మొన్న జరిగిన మొదటి విడత ఫలితాల్లో ఎక్కువ మంది బీసీ అభ్యర్థులు అయితే ఎన్నిక కాబడ్డారు. అది చాలా ఆశాజనకంగా ఉంది. తప్పకుండా ఇప్పుడు 2వ 3వ విడతలో కూడా అదే ఫలితాలు మళ్ళా కూడా పునరావృతం అవుతాయి. కాబట్టి ఈ బీసీ భావజాలం పెరిగింది. ఈ అగ్రకుల పార్టీలు మొదటి నుంచి మాకు బీసీల పట్ల చులకన భావంతో ఉన్నాయి, అవకాశాలు ఇవ్వకుండా ఉన్నారు, అధికారం అనేటప్పటికీ వాళ్ళే వస్తున్నారు. గ్రామ పంచాయతీ కానీ మండల పరిషత్ కానీ లేకపోతే మన అసెంబ్లీలో కానీ పార్లమెంటుకు కానీ వాళ్ళే ఉంటున్నారు. మనం ఎప్పుడు అధికారంలోకి రావాలా, చాలా రకాల అన్యాయాలకు గురవుతున్నాం, మన గురించి పట్టించుకునే నాతుడు లేకుండా పోతున్నాడు. ఈ భావజాలం అయితే పెరిగింది. ఎందుకంటే ఈ గతంలో 3 నెలల నుంచి 6 నెలల నుంచి కూడా మనకి భావజాలం పెరగడం వల్ల గ్రామంలో కూడా యువకులు కావచ్చు, ఈవెన్ మహిళలు కూడా ఈ యొక్క బీసీ భావజాలం గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా బీసీలకు సంబంధించిన అధికారం, రాజ్యాధికారం రాబోతున్నట్టుగా మనకి సూచనలు అందుతున్నాయి.